అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని భాస్కర చిన్నపిల్లల హాస్పిటల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అమలాపురం ఈదరపల్లికి చెందిన కుపంట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. దీంతో వారు కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్స్ IVF హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్తీకరణను సంప్రదించగా ఆమె వైద్యంతో గర్భధారణ సాధ్యమైంది. స్కానింగ్ లో ఒకే గర్భంలో 3 పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఇది కొంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. 8వ నెలలో నొప్పులు రావడంతో డాక్టర్ ప్రదీప్తీకరణ ఆమె బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా 3 పసికందులను బయటకు తీశారు. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరగా అమ్మాయి జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలను అదే హాస్పిటల్లోని పిల్లల వైద్యుల మెంట శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 మంత్స్లోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 మంత్స్ తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారు కొంచెం భయం వేసి అడిగితే పర్లేదమ్మ, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీరే మేడం మీ మీద పెట్టడం అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 బేబీస్ 1 బాయ్ పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి. 3 పుట్టడం వల్ల అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. అయింది, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 ట్రిప్లెట్స్ కనిపించింది అనమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి, మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము. ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి IVF ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి.